అందరూ ఎదురు చూసే తెలుగు నాటకం అండి. నాటకం పేరు అమెరికాలో అమ్మాయి పెళ్ళి. ఐ థింక్ ఇది బర్నింగ్ టాపిక్ ఏమో మరి చాలామందికి. రచన దర్శకత్వం సుందర్ దిట్ట కవి. పాత్రధారులు సుందర్ దిట్ట కవి, శ్రీరామ్ నవదూరి, లతా నేమాని, సప్నా పీసపాటి, మణి తెల్లా ప్రగడ, శ్రీకాంత్ మర్రి, రవి గంగరాజు. ఈ నాటకం గురించి కొంచెం ఇంట్రొడక్షన్ ఇస్తాను, వినండి. మరి మీరు ఇంతవరకు ఏబిసిడి అమెరికన్, మన ఇండియన్ పిల్లలు ఉంటారు, ఏబిసిడి తెలిసేమో మీకు, అమెరికన్ బాండ్ కన్ఫ్యూజ్డ్ దేశీలు. ఇప్పుడు మరి మన నాటకంలో కుటుంబరావు గారు ఉన్నారు, ఆయన ఐబిసిడి, ఇండియన్ బాండ్ కన్ఫ్యూజ్డ్ దేశీ. ఇండియన్ బాండ్ కన్ఫ్యూజ్డ్ అమెరికన్ దేశీ. సారీ, అంటే ఈయన 20 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉంటున్నారు, ఇంకా ఇండియా జ్ఞాపకాలతోనే బతుకుతారు పాపం. ఈనాడు పేపర్ చదువుతారు ఇప్పటికీ. ఇండియాలో ఇంకా ఎఫెక్షన్స్ కల్చర్ ఉన్నాయి, ఇక్కడ లేవంటారు. అమెరికన్ పిల్లలు ఇవన్నీ మిస్ అయిపోతున్నారని ఆయన అభిప్రాయం. మరి 100% ఇండియన్ కల్చర్ ఉన్న పెళ్లి కొడుకే కావాలి వాళ్ళ అమ్మాయికి. మరి ఆయన ఆలోచనలకి, ఆయన అనుకుంటున్న థింకింగ్కి ఎలాంటి షాక్స్ ఎదురవుతాయో వాళ్ళ అమ్మాయి పెళ్లి విషయంలో చూడండి, చూసి ఆనందించండి. ఎక్కడున్నావు? తొందరగా ఇలా ఉన్న పడానే రావాలి. మరి ఏమిటి, ఎందుకలా అరుస్తున్నారు? ఎన్నిసార్లు చెప్పాను మీకు అంత పెద్ద పేరు పెట్టి పిలవద్దని? సింపుల్గా లక్ష్మి అనో లేకపోతే లక్కీ అనో పిలవచ్చుగా. అయినా మిమ్మల్ని అని ఏం లాభం? ఇదే 5 ఏళ్ళ తర్వాత పుట్టింటే మా అమ్మ నాన్నకే తెలిసి వచ్చేది పేర్లో వాల్యూ. ఇంతకీ ఏమైంది? ఉన్న పన్నాళ్ళు రమ్మన్నారు. అదే నేను విన్నది నిజమేనా అని. ఇప్పుడే ప్రసూన గొల్లకోట గారు ఫోన్ చేసి సంక్రాంతి ఫంక్షన్లో, టీఏజీసీ ఫంక్షన్లో మన అమ్మాయి డ్యాన్స్ ప్రోగ్రామ్ కన్ఫర్మ్ అని చెప్పింది. అందులో అంత అరిచి హడావుడి చేయడానికి ఏముంది? అరే డ్యాన్స్ అంటే ముద్దుగారే సోదా ముంగిట అంటూ ఒక భరతనాట్యం అంటూ ఒక హిందుస్థానీ అనుకుంటే ఇదేంటిది? వచ్చేయినా ఎగురుకుంటూ వచ్చేయినా, పిచ్చి పిచ్చి పాటలు, వెకిలి గంతులు. ఏం జరుగుతోంది ఇంట్లో? అసలు సంస్కృతి అంటూ ఏమైనా మిగిలిందా? రేపు ఇదే విధంగా పిచ్చి గంతులు, వెకిలి గంతులు వేస్తే రేపు దానికి పెళ్ళి అవుతుంది, ఎలా అవుతుందో ఆలోచించావా? అబ్బా, మీ చాదస్తం పాడకాను. ఇన్ని ఏళ్ళు అమెరికా వచ్చినా ఇదిగో ఆ తెలుగు పేపర్ చదువుతున్నారు, అదే మిమ్మల్ని పాడు చేస్తోంది. అయినా మీకు ఎన్నిసార్లు చెప్పాను, అసలు ప్రపంచంలో జరిగే సంగతులు ఏమైనా తెలుస్తున్నాయా మీకు? ఆ పేపర్ పాడు చేస్తుంది. మీరు ఆ పాత సినిమాలు దేవదాసు, మల్లేశ్వరి చూడడం మానేసి కాస్త కొత్త సినిమాలు బంగారం, రాఖీ అలాంటివి చూస్తే అన్నీ సవ్యంగా కనిపిస్తాయి. అదే 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 చేద్దామని దేశముదురు అని ఒక సినిమా చూస్తే అందులో 3 అంతుల సినిమా అర్థం కాలేదు. అసలు ఎవరు ఎవరిని కొడుతున్నారో, ఎందుకు పాటలు పాడుతున్నారో, ఎందుకు డ్యాన్సులు చేస్తున్నారో, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఆ విషయం తలుచుకుంటే పెరుగన్నంలో ఐస్ క్రీమ్ కలుపుకుని ఫీలింగ్ వచ్చేస్తుంది. అవునవును, ఈ తెలుగు సినిమాల్లో సాహిత్యం, అర్థాలు వెతుకుంటే అయినట్టే. అయినా మీరు ఆ తెలుగు అభిమానం మానేసి కాస్త ఓపెన్గా ఆలోచించడం మొదలు పెట్టండి. హాయ్ నాన్న. హలో మామ్. ఏంటి మళ్ళీ ఈస్ట్ వెస్ట్ గొడవలు మొదలైనాయి? మీరు ఎన్నాళ్ళకైనా మారరు. ఓకే సరే, అయితే వర్క్కి టైం అయింది, నేను వెళ్ళొస్తాను. కొత్త ఉద్యోగం ఎట్లా ఉంది అమ్మ? అబ్బాయిలో ఇంకా చూడక మరి. సరే సరే, నేను వెళ్ళొస్తా, బాయ్. సుబ్బలక్ష్మి, మన అమ్మాయి చదువు అయిపోయింది, చక్కగా ఉద్యోగం చేసుకుంటోంది. మంచి సాంప్రదాయం గల కుర్రాన్ని చూసి ఆ పెళ్లి కూడా చేసేస్తే మన బాధ్యత తీరిపోతుంది. ఏమంటావు? అవునండి, అదే కనుక్కున్నాను. ఇంకా ఇప్పుడే డైటింగ్ మొదలు పెట్టాను, ఇంకా కొన్నాళ్ళు అయ్యాక చూద్దామంది. ఈ విధవ డైటింగ్లు, డేటింగ్లు ఇవన్నీ తినదరక చేసే పనులే. కానీ ఏదైనా మంచి దేశీ ఏజెన్సీని చూసి వాళ్ళ ద్వారా ఒక మంచి కుర్రాన్ని వెతకాలి. ఏమంటావు? అదే మీకు చెప్దాం అనుకున్నాను. మన కామేశ్వర్ గారిని కలిసినప్పుడు ఒక ఏజెన్సీ గురించి చెప్పారు.
ఆయన పేరేమిటో? అబ్బా నాకు తెలీదు. అయినా మరి ఆయన పేరుతో మనకే సంబంధం? అంతేలే. అదిగో వచ్చినట్టున్నారు ఎవరో. Hello, this is SN Door from Dam Agency. హలో, కమాన్. సుబ్బలక్ష్మి, ఆయన తెలుగు ఆయన కాదా? ఆ పేరు ఏజెన్సీ పేరు ఇవన్నీ చాలా వింతగా కనిపిస్తుంటాను. అయ్యయ్యో, నేను పూర్తిగా తెలుగువానండి బాబు. ఏదో ప్రజలకు కన్వీనియంట్గా ఉంటుందని నా అసలు పేరు శ్రీరామ్ నవడూరిని SN డూర్గా మార్చాను. ఓహో, వెరీ గుడ్. మరి ఆ డ్యామ్ ఏజెన్సీ అంటున్నారు, అదేంటి? డ్యామ్ ఏజెన్సీ అంటే ఏం లేదు, ఈ పెళ్ళిళ్ళ పేరాయను కదా. ఆ దేశీ మ్యాట్రిమోనియల్ అమెరికన్ ఏజెన్సీ అని ఒక సంస్థ స్థాపించాను. ఓహో, బాగుంది బాగుంది. డూర్ గారు, మంచి సాంప్రదాయం గల కుర్రాడిని ఎవరన్నా ఉంటే చెప్పండి, మా అమ్మాయికి సంబంధం. తప్పకుండా. మన షికాగోలోనే బాన్ అండ్ బ్రాటప్ కుర్రాళ్ళు చాలామంది ఉన్నారు, కావాలంటే ఇప్పుడే చెప్తాను. వద్దు 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 వద్దు, నాకు ఇక్కడ పుట్టి పెరిగిన కుర్రాళ్ళు వద్దు. వాళ్ళ డేటింగ్లు, డ్యాన్సింగ్లు, డైటింగ్లు చీచి వద్దు వద్దు వద్దు. శుభ్రంగా ఇండియాలోనే పుట్టి పెరిగి ఉన్నవాళ్ళు కుర్రాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి. ఈ మధ్యకాలంలో బోల్డ్ మంది ఐటీ వాళ్ళు వస్తున్నారు కదా ఇక్కడికి. సాంప్రదాయం గల కుర్రాళ్ళు అంటే అలాగే నాకు ఇండియా నుంచి వచ్చి ఇక్కడ బాగా ఉద్యోగాలు చేసుకుంటున్న చాలామంది లిస్ట్ ఉన్నది, ఇప్పుడే చూసి చెప్తాను. అది కాస్త లాక్ అయిపోయింది, అది తెరవగానే మీకు దాన్ని చూసి మీ మిగతా వాళ్ళ పేరు చెప్తాను. ఇప్పటికీ ప్రకాష్ అని ఓ మంచి కుర్రాడు ఉన్నాడు. ఎప్పుడు ఏదో బిజినెస్ అంటూ మాట్లాడుతుంటాడు. మంచి ఆంటర్ప్రెన్యూర్. కావాలంటే అతన్ని పంపిస్తాను, ఏమంటారు? డబ్బు జాగ్రత్త పడు, ఎంటర్ప్రెనర్ అని చెప్తున్నాడు, నెమ్మదస్తుడు కూడా అయ్యే ఉంటాడు. అలాగే తప్పకుండా పంపించండి. అలాగే అతను ఈ ఏరియాలోనే ఉన్నాడు. రేపు పొద్దున 8 గంటల మీకు మీ ఇంటికి పంపిస్తాను, తప్పకుండా. ఏమంటారు? నమస్కారం. ఉంటాను మరి. నమస్కారం.